గత కొంతకాలంగా చర్చ జరుగుతా ఉంది. మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 13 సంవత్సరాలయింది. మొన్నటిదాకా ఇష్యూ లేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా పీక్స్‌లో ఉండే నాయకులను ఘాటైన పదజాలం ఉపయోగిస్తూ విమర్శించేవారు కేసీఆర్. అక్కడికి ఫుల్ స్టాప్ పడ్డది. కానీ ఈ మధ్య మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ పంచాయతీ స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటి? ఏం జరుగుతుంది తెలంగాణలో తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు కన్నె ప్రభాకర్ ఉన్నారు. మాట్లాడదాం. కన్నె ప్రభాకర్ గారు. ఈ ఈ మధ్యనే ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. చర్చ జరుగుతుంది. మొత్తం ఆంధ్ర, తెలంగాణ. మొన్నటిదాకా లేదు. ఎందుకు? రీజన్ ఏంది? ఏం జరుగుతుంది తెలంగాణ? నిజానికి మేము కూడా ఇట్లా 2 ప్రాంతాల మధ్యల ఉద్రిక్తతలు, 2 ప్రాంత ప్రజల మధ్యల వ్యతిరేకతలు ఉండడాన్ని మేము కూడా ఇష్టపడం. మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ దురదృష్టం ఏందంటే 2014 వరకు మా ఆకాంక్ష తెలంగాణ. మేము తెలంగాణ కావాలని బలంగా కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతటి తెగింపుకైనా వెళ్ళినాం. ఎందుకంటే మాకొక పరిమితమైనటువంటి లక్ష్యం, అది తెలంగాణ. అది సాధించినాం. సో ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడ్డది, కానీ ఈ దేశం నుంచి అది విడిపోలేదు. ఈ దేశంలో భాగమే. అటువంటి సందర్భంలో ఈ దేశం రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి మేము పనిచేయాలి. కాబట్టి దానికి తోడు ఈ దేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా హైదరాబాద్కు ఉన్నటువంటి నేచరు, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ ఉంటున్నారు. దాంతోపాటు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు. ముందు నుంచి మేము ఆంధ్ర ప్రాంత ప్రజలకు విశ్వాసం ఇచ్చినట్టుగా, నమ్మకం కలిగించినట్టుగా, మా పోరాటం అంతా మా రాష్ట్రం కోసం, ఇక్కడ దోచుకునేటువంటి వాళ్ళపైనే మా పోరాటం తప్ప మీతో కాదు అని చెప్పుకుంటూ వచ్చినాం. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా కలిగించినాం. ఆ 9.5 సంవత్సరాలు మా పట్ల అదే పద్ధతిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అట్నే ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే, సరిగ్గా మేము 2023లో ఓడిపోయిన తర్వాత ఎటువంటి సంబంధం లేని, తెలంగాణ అంశం అంటేనే పట్టింపు లేని, తెలంగాణ అనగానే ఒంటికాల మీద లేచినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దాన్ని కొనసాగింపుగానే చంద్రబాబు నాయుడు పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక పిచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేమేమంటున్నాం, తెలంగాణ పట్ల మీకు నిజాయితీగా, చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల మీకు మమకారము, ఇష్టం ఉంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కానీ సందర్భోచితంగా, సందర్భానుసారంగా మీరు తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్ళగక్కి, ఆ తర్వాత తెలంగాణ నవనిర్మాణంలో మేము భాగమవుతామని చెప్పేసి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? ఇక్కడ ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు కదా. మీకు పర్మిషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్‌కి. డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు. ఆయన పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అంటే చర్చ జరుగుతుంది. నేనేమంటున్నానంటే, అసలు పర్మిషన్ పెట్టుకోవడమే మొదటి తప్పు అంటున్నాను. అతను తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి మాట తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మధ్యలో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడమే తప్పు అంటున్నాను నేను. అసలు మొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 11 రోజులు నేను భోజనం చేయకుండా, అన్నం లేకుంటున్నా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు అంత కష్టం వచ్చింది అన్నాడు. మా 3.5 కోట్ల ప్రజలు సంతోషంలో ఉంటే, సంబరాలు చేసుకుంటూ ఉంటే, 2వ తేదీ నాడు జూన్ 2 ఇదే రోజు మేమంతా అసలు ఆకాశం అంతా పండగ చేసుకుంటూ ఉంటే, నువ్వు జూను 2 నాడు నుంచి నీకు బాధతో ఎందుకున్నావు? 11 రోజులు ఎందుకు అంత బాధగా అనిపించింది నీకు? నీ చంద్రబాబు నాయుడు, నీ పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ వచ్చిందని ఏడ్చుకుంటూ పోతాడు, నీకేమో నిరాహార దీక్ష చేస్తావు. మీకు ఎక్కడిది హక్కు అంటున్నాను నేను. నేను హక్కు కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్ర ప్రాంత ప్రజలకు డెఫినెట్గా తెలంగాణ మీద హక్కు ఉన్నది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడే వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళు, ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళు రైట్గా తెలంగాణలో, హైదరాబాద్లో తప్పకుండా తమ యొక్క హక్కుగా ఏదైనా మాట్లాడవచ్చు. దాన్ని వెల్కమ్ చేయాల్సింది. కానీ అసలు తెలంగాణతో సంబంధం లేనటువంటి మీరు, తెలంగాణ అనేటువంటి పదం అంటేనే వ్యతిరేకత తయారు చేసుకున్నటువంటి మీరు, ఇవాళ తెలంగాణకు వస్తాం, నవనిర్మాణం చేస్తామని చెప్పేసి అంటే ఎట్లా విశ్వాసం? అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఒక రాజకీయమైనటువంటి ఒక వ్యవహారం, రాజకీయపరమైనటువంటి కుయుక్తులో భాగంగా చేస్తున్నటువంటి వ్యవహారానికి తప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కానీ సరే, మరి ఆ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఏందనేటువంటి దాంట్లో పోయి మేము ప్రభుత్వంలో లేము. కానీ ఆయన రావడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యతిరేకించడం మీన్స్ అసలు నువ్వు ఎందుకు ఈ గందరగోళం ఏంది? నువ్వు చేసుకోవాల్సినటువంటిది ఏంది? ఇవాళ హైదరాబాదులో సభ ఎందుకు? నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనటువంటి వాడు. కాబట్టి ఇటువంటివి ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు అందులో చట్టసభల్లో
ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో పక్క రాష్ట్రానికి వచ్చి గందరగోళం చేయడం, చేసే ప్రయత్నాన్ని తప్పకుండా ఇక్కడున్న ప్రజలు అర్థం చేసుకుంటారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో సభలు పెట్టిరు, సమావేశాలు పెట్టిరు, పోయిరు కదా. మేము అదే అంటున్నాం. నేను ముందే ప్రారంభంలో ఆ మాట చెప్పినాను. తెలంగాణ రావాలనేటువంటి బలమైన మా కోరిక ఉంది తప్ప దేశంలో ఉన్న ప్రజల్ని మేము వ్యతిరేకించలే. తెలంగాణ రావాలని కోరుకున్నమే కానీ ఆంధ్ర ప్రజల్ని మేము వ్యతిరేకించలే. ఆంధ్ర ప్రాంతాన్ని కూడా వ్యతిరేకించలే. ఇంకా మేము మా నాయకుడు తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఆంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చాలా వివరంగా చెప్పినాం. వాళ్ళకున్నటువంటి కోస్టల్ కారిడార్ కావచ్చు, వాళ్ళకున్న సంపద కావచ్చు, వాళ్ళకున్నటువంటి స్థితిగతుల్ని మేము ఆనాడు మేమే వివరంగా చెప్పినటువంటి వాళ్ళం. సో మా లైన్ అంతా లివ్ లెట్ లివ్. ఈ దేశం నుంచి అలా విడిపోతా అంటలే మేము. ఈ దేశంలో భాగమైన 29వ రాష్ట్రంగా కావాలన్న వాళ్ళం మేము. అటువంటిది ఆంధ్ర ప్రాంత ప్రజలని మేము హక్కున చేర్చుకున్నటువంటి వాళ్ళం కదా. కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు. మేము ఆంధ్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళం కాదు. కానీ తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడాన్ని మేము వ్యతిరేకిస్తాం. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఇట్లా కొన్ని కాంటెక్స్ట్లో మాట్లాడారు. మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి వచ్చిన సందర్భంలో అంతకుముందు కూడా నాకు తెలంగాణతో సెంటిమెంట్ ఉంది, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి, నాకు జై తెలంగాణ నినాదాలు అనిపిస్తుంది, ఇట్లాంటి స్టేట్మెంట్ కూడా వేసింది పవన్ కళ్యాణ్. అంటే ప్రజల కోసం ఒక ఉపన్యాసం, రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం వేరు, తన ఆచరణలో తను చిత్తశుద్ధి ఏమిటనేది కనిపిస్తుంది. ఆచరణలో మనకు కనిపించింది కదా. 2014లో తెలంగాణ రాగానే 11 రోజులు ఉపవాసం ఉండడం అనేటువంటిది ఎంత వ్యతిరేకత ఆయన మనసులో ఉంది తెలంగాణ రావడం అని. మొన్న ఏ కాంటెక్స్ట్ అన్నాడో తెలియదు. సరే, ఆయన మాటలు వెనక్కి తీసుకున్నట్టున్నాడు, దాని పట్ల అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ వాళ్ళ కనుబడి కోనసీమ కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయని ఇటువంటి ఒక వికమైనటువంటి తెలంగాణ వ్యతిరేక ఉపన్యాసాలు వ్యక్తులు ఇవ్వడంతో ఇక్కడ ప్రజల్లో ఒక గందరగోళం ఉంటుంది కదా. అవి ఎందుకు ఉండాలి? పవన్ ఎంట్రీ ఈరోజు నవనిర్మాణ సభ ప్లాను, ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రెస్ మీటు, ఇవన్నీ కుట్ర ఉందా నిజంగానే, లేకుంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా, దీని వెనకాల ఎవరు ఉన్నారనుకుంటారా, ఏం జరుగుతుంది ఈ మధ్య? మీరు అన్నట్టుగా అతను రాజకీయాలు చేయాలనుకుంటే అభ్యంతరం ఏముంది. ఈ దేశం చాలా ఫెడరల్ వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కడైనా తిరగవచ్చు, ఏ పరిస్థితులు అయినా ఉండవచ్చు. కానీ కొంతమంది ప్రత్యేకంగా బ్రాండ్ వేసుకున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా తను విస్తరించాలనుకుంటే కర్ణాటక విస్తరించవచ్చు, తమిళనాడు విస్తరించవచ్చు, మహారాష్ట్ర కూడా పోవచ్చు. కానీ మరి అటువంటిప్పుడు తెలంగాణకు మాత్రమే వస్తాము అనేటువంటి దాంట్లోనే ఆయన కుట్ర కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని గతంలో వ్యతిరేకించిన వాడు, ఆయనకు భిన్నంగా రాష్ట్రం వచ్చినటువంటి సందర్భం. మరి అటువంటప్పుడు తెలంగాణలో మేము మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నాం, ఒక బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చు, తెలంగాణలో ఎటువంటి వాళ్ళైనా తమ కార్యక్రమాల్ని శాంతియుతంగా నిర్వహించుకోవచ్చు. కానీ అక్కసు వెళ్ళగక్కిన వాళ్ళు కుట్రతో చేసినప్పుడు మాత్రమే అభ్యంతరాలు, అంతే తప్ప అంతకు మేము పరిమితం అవుతాం. తెలంగాణ పట్ల అక్కసు ఉన్నటువంటి వాడు తెలంగాణ నవనిర్మాణంలో నేను భాగస్వామ్యం అవుతామంటే అది అబద్ధం కదా. అది నీలో ఏదో కుట్ర దాగి ఉంది అనుకోవాలి కదా. దాన్ని మాత్రమే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మేము ఇవాళ మేము గమనిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పార్టీ ఉంటే దాదాపు యాక్టివిటీ జీరోకి వచ్చేసింది టీడీపీ, తెలంగాణ టీడీపీకి సంబంధించి. మొన్నటిదాకా షర్మిల వైఎస్ఆర్ టీపీ పెట్టింది, ఆమె ఇక్కడ నుంచి మళ్ళీ ఏపీ అధ్యక్షురాలు వెళ్ళిపోయి ఇక్కడ దాదాపు పార్టీ క్లోజ్ అయిపోయింది. వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ పార్టీ యాక్టివిటీ ఉండే ఆయన ఇక్కడ వేసిరు, ఆయన నాయకులు కూడా ఇప్పుడు కనపడట్లేదు, యాక్టివిటీ దాదాపు జీరో వచ్చింది. ఇప్పుడు జనసేన అక్కడ డిప్యూటీ సీఎం ఇక్కడ పార్టీ యాక్టివ్గా ఉంది, స్ట్రాంగ్ ఉంది, అక్కడ ఈరోజు వస్తున్నారు. దాని వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? బీజేపీ ఇంకెవరైనా ఉన్నారనే ఆలోచన ఉందా? జిహెచ్ఎంసీ ఎన్నికలు నేను ఏమంటున్నాను మధు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పార్టీలను నడుపుకునే హక్కు ఎవరికైనా ఉన్నది. మేము దాని వెనుక ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఉందా? లేదు భారతీయ జనతా పార్టీ వెనుక నుండి నడిపిస్తూ కుయుక్తులు చేస్తుందా? మాకు సంబంధించిన విషయం కాదు. మేము ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఎట్లా గమనిస్తామో ఆ రాజకీయ పార్టీలు కూడా ఒకటే. ఆయన పట్ల ఉన్నటువంటి అభ్యంతరాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. పవన్ క్లారిటీ ఇవ్వాలన్నా, అభ్యంతరం ఉంటారు, క్లారిటీ ఇవ్వాలన్నా, ఏదైనా క్లారిటీ చెప్పాలంటే నేను క్లారిటీని కూడా కోరుకోవడం లేదు. క్షమాపణ ఏమైనా కోరుతున్నారు కాదు మధు, మేమేమంటున్నామంటే నీ వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క అభిప్రాయమే చాలా స్పష్టంగా కనిపించిన తర్వాత ఇవాళ కొత్తగా
పులి పులి మన ఆవు తోలు కలుపుకొని వస్తే పులిగానే ఉంటుంది కదా, దానికి వేటాడినటువంటి లక్షణమే ఉంటుంది కదా, గతంలో వేటాడి సామాన్యులను కూడా తిన్నట్టుంటుంది కదా. సో అటువంటి సందర్భంలో గతంలో అక్కసు వెలగక్కినటువంటి వాళ్ళు ఇవాళ వస్తున్నారంటేనే కుట్ర ఉంది అంటున్నాం. మేము రావడాన్ని కూడా వ్యతిరేకించడం లేదు, మేము వ్యతిరేకించం కూడా. సరే అది ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ వాళ్ళ యొక్క నైజం ఏందో ప్రజల ముందు ఆల్రెడీ ఉన్నది కదా. కాబట్టి ఈ దేశంలో వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ, ఆయన చేసుకుంటే చేసుకొని, కానీ పవన్ కళ్యాణ్ పట్ల తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉంది. ఆయన తెలంగాణను వ్యతిరేకించిన వాడు అనేటువంటి క్లారిటీ ఉన్నది. ఆయన వెనుక నరేంద్ర మోడీ ఉంటాడా, బిల్ క్లింటన్ ఉంటాడా, ఇంకొకరు ఉంటారా, మేమేం పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా ఉన్నాం. సరే రాజకీయ పార్టీలు రావడాన్ని పెద్ద భయంగా ఉండేవాళ్ళం కూడా కాదు మేము. మాకొక విశ్వాసం, తెలంగాణ కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ మాది. దానికోసమే అనేక త్యాగాలు చేసినటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేసేటువంటి చిల్లర ప్రయత్నాల్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది తప్ప ఒక పార్టీగా మేము పెద్దగా అభ్యంతరాలు ఏం చెప్పం. జనరల్గా మనం గతంలో చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. తర్వాత 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీ ఇక్కడ పోటీ చేశాయి, వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ పులి స్టాప్ పెట్టిరు, క్లోజ్ చేసుకురు, వాళ్ళ పార్టీ యాక్టివిటీ అంతా ఏపీకే పరిమితం చేసిరు. తెలంగాణలో దాదాపు వాళ్ళ యాక్టివిటీ జీరోకి వచ్చింది. తర్వాత షర్మిల వైఎస్ఆర్టీపీ పేరిట ఇక్కడ వచ్చి కాస్త రాజకీయం చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఆమె మళ్ళీ ఏపీకి పరిమితం అయిపోయారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు, ఇక్కడ పార్టీ క్లోజ్ చేసిరు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెనిట్రేట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది, తెలంగాణలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కొండగట్టు దగ్గర నాయకులకు దిశానిర్దేశం చేశారు, పార్టీని బలోపేతం చేస్తున్నాం, ఫోకస్ చేయండి అనేటువంటిది. సో ఈరోజు నవనిర్మాణ పేరిట పెట్టుకున్న సభకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యతిరేకిగా పవన్ వ్యవహరించారు, 11 రోజులు తినకుండా ఉండడం మొన్న చేసినటువంటి స్టేట్మెంటు. ఆయన తెలంగాణ వ్యతిరేకని ప్రజలే ఇక్కడ భావిస్తూ ఉన్నారు. సో ఆయన రాకను, ఆయన ఎంట్రీని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ వ్యతిరేకిగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కన్యా ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్టు జాఫర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్.